మోసపూరిత వాగ్దానాలతో రైతుల్ని పేద ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఖమ్మం జిల్లా తల్లాడలోని నూతన్కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన పంట పొలాలను హరీష్ రావు పరిశీలించారు. అనంతరం రైతుల్ని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని రైతుల్ని అడిగారు. తమకు రైతు బంధు 5,000 రూపాయలే వచ్చారని, అంతేకాకుండా జీలుగు విత్తనాలు కూడా ఇవ్వడం లేదని రైతులు హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత రైతుల ఫోన్ నుంచి హరీష్ రావు తల్లాడ ఏవోకు ఫోన్ చేసి మాట్లాడారు. రైతులకు జీలుగు విత్తనాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఏవోను ప్రశ్నించారు. రేపటి నుంచి జీలుగు విత్తనాలు సరఫరా చేస్తామని ఏవో చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలని, లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో రైతుల్ని ముట్టడిస్తామని వెల్లడించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మొరుగుతున్నారని, వడ్లకు బోనస్ ఇవ్వమంటే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్ళు మొరుగుతున్నారని మాట్లాడుతున్నారు. అంటే మీరు రైతుల్ని మొరుగుతున్నారంటున్నారా? రైతుల్ని మరి కుక్కలతో పోలుస్తున్నారా? ఇది రైతుల్ని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడిది అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు బాండ్ పేపర్ల మీద రాసి 100 రోజుల్లో 500 బోనస్ ఇస్తామని, మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తామని, రైతులకు 7,500 రైతు భరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని నమ్మించి కాళ్ళల్లో మొక్కి చేతులల్లో బట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు. పైగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పూటకో మంత్రి, రోజుకో తీరుగా మాట్లాడుతూ ఉన్నారు.